So next lecture, pharmacokinetic parameters. Pharmacokinetic parameters. What is pharmacokinetics? What is pharmacokinetics? So in last class, what is pharmacokinetics? Changes in concentration of drug within the body. బాడీలో డ్రగ్ కాన్సన్ట్రేషన్ చేంజ్ కావటాన్నే ఫార్మకోకైనెటిక్స్ అంటున్నాం. చేంజెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఫార్మకోకైనెటిక్స్. సో వాట్ ఈస్ ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్? అసలు ఈ పారామీటర్స్ అంటే ఏంది? ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ ఏమున్నాయి? సో ఫస్ట్ వన్, ద ఫార్మకోకైనెటిక్ పారామీటర్, ద ఫస్ట్ వన్, టైమ్ ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్. టైమ్ ఫర్ peak plasma concentration, T maxima. Time for peak plasma concentration, T maxima. Peak plasma concentration, C maxima. Peak plasma concentration, C maxima. The third one, area under the curve. Area under the curve. This one AUC, area under the curve, AUC. So see in this one, first you see graph, x-axis, y-axis, time, plasma drug concentration, C maxima, T maxima, AUC. The first pharmacokinetic parameter is the T maxima, means time for peak plasma concentration, T maxima. The second one, C maxima, peak plasma concentration, and the third one is the area under the curve, AUC. This one is the pharmacokinetic parameters. So the first one, time for peak plasma concentration, T maxima అంటే ఏంది? The time required by the drug to attain maximum plasma levels after its extravascular administration. The time required by the drug to attain maximum plasma levels after its extravascular administration. అంటే ఏం చెప్తుంది? The time required by the drug to attain maximum plasma levels after its extravascular administration. అంటే maximum plasma levels రావటానికి డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ maximum plasma levels రావటానికి ఎంత టైం పడుతుంది? దాన్ని ఏమంటామంటే టైం ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్. ఇది దిస్ వన్ ఈస్ ద టీ మ్యాక్సిమా. ఇక్కడ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? టైం ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అంటే ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఇంత రావటానికి ఎంత టైం పట్టింది? ఫర్ ఎగ్జాంపుల్ 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, 4 hours కావచ్చు. అంటే ప్లాస్మా లెవెల్స్ పీక్ లెవెల్స్ అంటే మాక్సిమం ప్లాస్మా లెవెల్స్ రావాలి. అంటే మాక్సిమం ప్లాస్మా లెవెల్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన. సో సి దిస్ వన్, టైం ప్లాస్మా డ్రగ్ లెవెల్స్, MEC, మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ మినిమం టాక్సిక్ కాన్సన్ట్రేషన్. మినిమం సేఫ్ MSC అంటే మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ అని అనవచ్చు, లేదంటే మినిమం టాక్సిక్ కాన్సన్ట్రేషన్ అని అనవచ్చు. అంటే ఇది ఫస్ట్ వన్, ఈ డాట్స్ ఉన్నది కదా, ఇది ఫస్ట్ వన్. సో ఇక్కడికి రావటానికి కాన్సన్ట్రేషన్ ఇక్కడికి రావటానికి ఎంత టైం పడుతుంది అంటే the concentration between to the minimum effective concentration to minimum safe concentration. The plasma drug concentration between minimum effective concentration to minimum safe concentration ఉంటేనే అది యాక్టివ్గా పనిచేస్తుంది. అంటే టాక్సిక్ ఉండదు, ఇన్యాక్టివ్ ఉండదు. కింద మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ కనుక కింద ఉన్నదంటే దట్ వన్ ఈజ్ ఇన్యాక్టివ్. సో ఆల్రెడీ ఆ టోల్డ్ ఫస్ట్ క్లాస్ సబ్ థెరపేటిక్ లెవెల్, థెరపేటిక్ లెవెల్, టాక్సిక్ లెవెల్స్. Okay, therapeutically failure, therapeutically success. This one is the therapeutically success. This one is the theoretical failure. This one is the theoretical failure. And below the minimum effective concentration, that one is the theoretical failure. This one is the theoretical success. This one also theoretical success, but toxic levels. That one affected for the another living cells. So ante drug time for peak plasma concentration. అంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ కి రీచ్ కావడానికి ఎంత టైం పడుతుందంటే దాన్ని టీ మ్యాక్సిమా అని అంటాం. అంటే ఏముంది? దిస్ వన్ అనమాట, పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్. దిస్ వన్ ఈజ్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్. అంటే ద టైమ్ రిక్వైర్డ్ బై ది డ్రగ్ టు అటైన్ మ్యాక్సిమం ప్లాస్మా లెవెల్స్. అంటే ఇది ఇక్కడ ప్లాస్మా లెవెల్స్ రావటానికి అంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ MEC బిట్వీన్ అండ్ మెయిన్ సేఫ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ గా ఇది రావడానికి ఎంత టైం పడుతుంది? దాన్ని ఏమంటామంటే
టైం ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది అంటాం. అంటే the time required by the drug to attain maximum plasma levels after its extravascular administration తర్వాత ఈ పీక్ ప్లాస్మా లెవెల్స్ రావడానికి ఎంత టైం పడుతుంది, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ టీ మ్యాక్సిమా ఆర్ టైం ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్. సో నెక్స్ట్ వన్, పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అంటే ఏంది? సో ద మ్యాక్సిమం ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అటైన్డ్ బై డ్రగ్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్ట్రావాస్కులర్ అడ్మినిస్ట్రేషన్. అంటే ద మ్యాక్సిమం ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అటెండ్ బై డ్రగ్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్ట్రావాస్కులర్ అడ్మినిస్ట్రేషన్. అంటే దిస్ వన్ ఈస్ ద సి మ్యాక్సిమా, ఇది టీ మ్యాక్సిమా, ఈ సి మ్యాక్సిమా. అంటే ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అటెండ్ బై డ్రగ్ ఇక్కడికి రావడానికి, అంటే ఇక్కడ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఇక్కడ దాకా రావడానికి ఎంత టైం పట్టింది అనేది టీ మ్యాక్సిమా, ఎంత వచ్చింది అనేది సి మ్యాక్సిమా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, ఎలా వస్తుంది? కిందికో ఇలా తక్కువ వస్తుంది. ఒకవేళ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, అప్పుడు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఎక్కువగా ఉంటాయి. ఒక డ్రగ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే ప్లాస్మా పీక్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇలా తక్కువగా ఉంటుంది. అంటే దిస్ వన్ ఈస్ ద షుడ్ మెయింటైన్ ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ బిట్వీన్ ది మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇన్ దిస్ వన్ సి, సో ఇక్కడ చూడండి ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది? ఇంత ఉంది. అంటే డ్రగ్ రిక్వైర్డ్ డ్రగ్ అనమాట. ఇది రిక్వైర్డ్ డ్రగ్, మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్. డ్రగ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ప్లాస్మా లెవెల్స్ ఎలా వచ్చినాయి? ఇంక్రీజ్ అయినాయి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువగా ఉంటే ప్లాస్మా లెవెల్ అనేది ఎక్కువగా వస్తుంది, ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉందంటే దాని యొక్క ప్లాస్మా లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఇంకా ప్లాస్మా లెవెల్స్ తక్కువ ఉంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? దిస్ వన్ ఈజ్ ఇన్యాక్టివ్, దిస్ వన్ ఈజ్ యాక్టివ్, దిస్ వన్ యాక్టివ్ ఎట్ ది సేమ్ టైమ్ టాక్సిక్ లెవెల్స్. రైట్. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ మీన్స్ ద మాక్సిమం ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అటైన్డ్ బై ఏ డ్రగే కదా, డ్రగ్ తీసుకుంటాం కాబట్టి దాని యొక్క ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అటైన్డ్ బై ఏ డ్రగ్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్ట్రావాస్కులర్ అడ్మినిస్ట్రేషన్. అంటే సో దిస్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ డిపెండింగ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది డ్రగ్, అండ్ క్వాంటిటీ. అంటే ఏం చేస్తున్నావు? క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువైందంటే ప్లాస్మా లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఒక కాన్సన్ట్రేషన్ తక్కువ తీసుకుంటే పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ అవుతుంది. సో దిస్ వన్ ఈస్ ద పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్. ద ఫస్ట్ వన్, టైమ్ ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ టీ మ్యాక్సిమా. అంటే ఏంది? ద టైమ్ రిక్వైర్డ్ బై ది డ్రగ్ టు అటైన్ మ్యాక్సిమం ప్లాస్మా లెవెల్స్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్ట్రావాస్కులర్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏంది? ఈ మ్యాక్సిమం ప్లాస్మా లెవెల్స్ రీచ్ కావటానికి ఎంత టైం పడుతుందంటే దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ టీ మ్యాక్సిమా. అంటే ద టైమ్ రిక్వైర్డ్ బై ది డ్రగ్ టు అటైన్ maximum plasma levels after its extravascular administration. So that one is time for peak plasma concentration. Second one, peak plasma concentration. The maximum plasma concentration attained by a drug after its extravascular administration. So this peak plasma concentration depending upon drug concentration. Okavela drug concentration required agent, what is dose? What is dose? The required quantity of an active agent. The required quantity of an active agent. అంటే ఎంత అయితే రిక్వైర్డ్ క్వాంటిటీ కావాలో అంతే తీసుకోవాలా, తక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? డిసీజ్ తగ్గుతుంది. దిస్ వన్ ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ అట్ ది సేమ్ టైం టాక్సిక్ లెవెల్స్ అనమాట. ఒకవేళ తక్కువ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? బిలో ది మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్. అప్పుడు ఏమవుతుంది? డిసీజ్ మీద పనిచేయదు. అంటే ఏం కావాలి? మన రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ అన్ యాక్టివ్ ఏజెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే సో దట్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్, ద ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ బిట్వీన్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ టు మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ మధ్యనే ఉంటుంది. అప్పుడు ఆ డ్రగ్ అనేది యాక్టివ్ గా పనిచేస్తుంది, మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. రైట్. ద థర్డ్ వన్ ఈజ్ ఏరియా అండర్ ది కర్వ్. ద థర్డ్ వన్ ఈజ్ ఏరియా అండర్ ది కర్వ్, AUC. సో దిస్ వన్ టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా అండర్ ది ప్లాస్మా లెవెల్. Total integrated area under the plasma level. Time curve in total integrated area under the plasma level and time curve, which indicates the amount of
అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ దట్ రీచెస్ ది సిస్టమాటిక్ లెవెల్. అంటే ఏం చూపిస్తుంది? ఫస్ట్ వన్. సో దీన్ని బట్టి ఏం చేస్తుంది? ఏయుసి అంటే ఏంది? ఏరియా అండర్ ది కర్వ్. ఈ రెండు ఏం చేస్తుంది? సో ఏరియా అండర్ ది కర్వ్, సో ప్లాస్మా లెవెల్స్ అండ్ టైం, ఈ రెండింటి చూపిస్తుంది. టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా. ఏయుసి అంటే ఏంది? ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ అంటే సి మ్యాగ్మా, టీ మ్యాగ్మా, ఈ రెండుని కలిపేదే ఇంటిగ్రేటెడ్ అంటాం అనమాట. రెండుని కలిపి ఇంటిగ్రేటెడ్ అంటాం. ఏరియా అండర్ ది కర్వ్ అంటే సో ప్లాస్మా లెవెల్ అండ్ టైం కర్వ్. సో దిస్ ఇండికేట్ ది ఏరియా అండర్ ది కర్వ్. అంటే ఏం చూపిస్తుంది? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియాని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఎంతైతే ప్లాస్మా లెవెల్ ఉంటుందో అంత టైం అనేది వస్తుంది. ఒక ప్లాస్మా లెవెల్ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? డ్రగ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. డ్రగ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండటం వల్ల ప్లాస్మా లెవెల్ అనేది వేరే వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది? ప్లాస్మా లెవెల్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ప్లాస్మా లెవెల్ తక్కువగా ఉంది. ఎందుకు ప్లాస్మా లెవెల్ తక్కువగా ఉంది అంటే కాన్సన్ట్రేషన్ మనం రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో అంత రిక్వైర్డ్ క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ప్లాస్మా లెవెల్ ఏమైంది? ఇక్కడికి పోయింది. అంటే ఈ రెండింటికి ఒకటే టైం ఉంటుందా? సార్ నో. సో దిస్ వన్ ఈజ్ 500 mg, దిస్ వన్ ఈజ్ 600 mg. అంటే ఏం జరుగుతుంది? కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. దీని ప్లాస్మా లెవెల్ ఇక్కడ ఉంది, దీని ప్లాస్మా లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో దిస్ వన్ ఈజ్ ద సేఫ్ కాన్సన్ట్రేషన్, దిస్ వన్ ఈజ్ ద టాక్సిక్ కాన్సన్ట్రేషన్. బట్ ఈ రెండింటికి కూడా ఒకటే టైం ఉంటుందా? ఉండదు. ఎందుకు? సో దీని కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉంటుందో, అంటే ఎంత ప్లాస్మా లెవెల్ ఉంటుందో అంత కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఏయుసి అనేది ఏం చెప్తుంది? టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా ఆఫ్, టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా అంటే సి మ్యాగ్మా అండ్ టీ మ్యాగ్మా. సో ద ప్లాస్మా లెవెల్స్ అండ్ టైం, ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అండ్ టైం. సో ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో దానికి అంత టైం వస్తుంది. ఒక ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువ ఉందంటే టైం అనేది కూడా ఎక్కువగా అవుతుంది. సేమ్ అనేది ఉండదు. ఎందుకు? సో ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందంటే ప్లాస్మా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. టైం కూడా మనకి అటైన్ ది మాక్సిమం ప్లాస్మా లెవెల్స్ రావడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. సో టైం ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అంటే ద డ్రగ్ టు అటైన్ మాక్సిమం ప్లాస్మా లెవెల్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్ట్రా వాస్కులర్ అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్లాస్మా లెవెల్ రావడానికి ఎంత టైం పడుతుంది? దిస్ వన్ ఈజ్ ద సేమ్ ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్. సో ది టైం అనేది ఇంత పడుతుంది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందంటే టైం కూడా అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఆ టాక్సిక్ లెవెల్స్ అనేది ప్లాస్మా లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి కాబట్టి టైం కూడా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ద ఏయుసి, ఏరియా అండర్ ది కర్వ్. సో దిస్ వన్ ఈ టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా. టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏది? టీ మ్యాగ్మా అండ్ సి మ్యాగ్మా రెండు చూపిస్తుంది. సో ఈ గ్రాఫ్ను బట్టి ఏం తెలుస్తుంది మనకి? ఎంతైతే ప్లాస్మా లెవెల్ ఉంటే దానికి రిక్వైర్డ్ టైం అనేది ఉంటుంది. టోటల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా. సో ఇండికేట్స్ ది డ్రగ్ అటైన్ థెరపటిక్ లెవెల్స్ ఈవెన్ ఐదర్ టాక్సిక్ లెవెల్స్. టాక్సిక్ లెవెల్ ఉందా ఏదైనా? సారీ. సో ఇన్ దిస్ వన్ indicates the amount of administered drug that reaches the systematic circulation. అంటే ఏం చెప్తుంది? అంటే ఎంత డ్రగ్ ఉందో అంత ప్లాస్మా లెవెల్ ఉంటుంది. ఎంతైతే ప్లాస్మా లెవెల్ ఉంటుందో దానికి ఎంతైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో దానికి అంత టైం పడుతుంది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే అంత ప్లాస్మా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఎంత డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయ్యింది అనేది బాడీలో మనకి తెలుస్తుంది. అంటే ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ ని బట్టి ఎంత డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయింది మన బాడీలో అనేది మనకి తెలిసిపోతుంది. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? మనం ఒక 500 mg వేసుకున్నాం, 650 mg వేసుకున్నాం. అంటే మనకి ఫస్ట్ ఒక తెలియదు అనుకున్నాం, 500 mg తెలియదు, 650 ఉన్నది, రెండు వేసుకున్నాం. ఒకసారి ఒక డోస్ వేసుకున్నాం, ఒక డోస్ వేసుకున్నాం. మరి ఎట్లా తెలుస్తుంది? ప్లాస్మా మన డ్రగ్, మన బ్లడ్ శాంపిల్ తీసుకొని దాంట్లో డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. ఒకవేళ డ్రగ్ కాన్సన్ట్రేషన్ కనుక బాగుందనుకోండి, మన డోస్ ఎక్కువ తీసుకున్నట్టు. డ్రగ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే సో మన డోసు తక్కువగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. అంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, మినిమం సేఫ్ కాన్సన్ట్రేషన్. ప్లాస్మా లెవెల్స్ కనుక రిక్వైర్డ్ కనుక ఉంటే దట్ వన్ ఈజ్ ద థెరపటిక్ లెవెల్. ఒకవేళ ప్లాస్మా లెవెల్స్ కనుక తక్కువగా ఉంటే సబ్ థెరపటిక్ లెవెల్. ఒకవేళ ప్లాస్మా లెవెల్స్ ఎక్కువగా ఉంటే దానికి టాక్సిక్ లెవెల్. ఇలా ఉంటుంది అన్నమాట. సో దిస్ వన్ ఈజ్ ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్. దిస్ వన్ ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్. సో దిస్ వన్ ఈజ్ ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్, టైం, టీ మ్యాగ్మా, సి మ్యాగ్మా. దిస్ వన్ ఈజ్ ఏరియా అండర్ ది కర్వ్. టైమ్ ఫర్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్, టీ మ్యాగ్మా అంటే ఏంది? ద టైమ్ రిక్వైర్డ్ బై ది డ్రగ్ టు అటైన్ మాక్సిమం ప్లాస్మా లెవెల్స్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్ట్రా వాస్కులర్ అడ్మినిస్ట్రేషన్. ఈ ప్లాస్మా లెవెల్స్ కి మాక్సిమం ప్లాస్మా లెవెల్స్ రావడానికి ఎంత టైం పట్టింది అనేది టీ మ్యాగ్మా.
the time required by the drug to attain maximum plasma levels after its extravascular administration. Second one, peak plasma concentration, C maxima. So the maximum plasma concentration attained by a drug after its extravascular administration. అంటే ఏం చెప్తుంది, the maximum plasma concentration attained by a drug after its extravascular administration. అంటే ఇది ప్లాస్మా లెవెల్. ఎంతైతే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ప్లాస్మా లెవెల్ అనేది వస్తుంది. ఎంత డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ప్లాస్మా లెవెల్ వస్తుంది. దిస్ వన్ 2 doses, different doses. So the second one is third one is area under the curve. So this one is total integrated area of plasma level and time curve. This one is the time curve. This one is plasma level. This one is the time curve. Total integrated area of the T maxima and C maxima. So this indicated how much of amount administration into the body. మన బాడీలోకి ఎంత డ్రగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ అయింది అనేది మనం చెప్పవచ్చు. ఈ ప్లాస్మా లెవెల్స్ ని బట్టి, అంటే ఏరియా అండర్ కర్వ్ ని బట్టి మనం ఎంత డ్రగ్ అయింది అనేది కూడా చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, bioavailability. What is bioavailability? The simply bioavailability mean plasma drug concentration. Bioavailability అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ప్లాస్మా. ఇందుకు డ్రగ్ తీసుకున్నాం, ఎక్కడికి పోతుంది, బ్లడ్ లో పోతుంది. అంటే బయోavailability అని ఏం చెప్పాలా, డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ప్లాస్మా, డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్. సో ఇన్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్, వాట్ ఎవర్ ఏదైనా అనొచ్చు. అంటే డ్రగ్ లో ఉన్న ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఏమంటాం అంటే బయోavailability అంటాం. సో సింపుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్పాలి, డిఫైన్డ్ యాజ్ ద రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ ఆర్ ద రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇట్స్ డోసేజ్ ఫార్మ్ ఇంటూ ద సిస్టమాటిక్ సర్క్యులేషన్. డోసేజ్ ఫార్మ్స్ ఇక మనం తీసుకునేవి, టాబ్లెట్ తీసుకుంటాం, క్యాప్సూల్ తీసుకుంటాం, ఇంకేవో టాబ్లెట్స్ ఫార్మ్స్ ఏమి డోసేజ్ ఫార్మ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుంటాం. అంటే డోసేజ్ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎందుకు అబ్జార్ప్షన్ జరుగుతుంది, సిస్టమాటిక్ సర్క్యులేషన్ కోసం జరుగుతుంది. ఇందుకు సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఏముంది, ఫస్ట్ వన్ అబ్జార్ప్షన్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, మెటబాలిజం ఉంది, ఎక్స్క్రియేషన్ ఉంది. 3 అనేది ఉన్నాయి. అంటే ఏం చేస్తున్నాం, టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత అబ్జార్ప్షన్ జరుగుతుంది ఫర్ ది సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఫ్రమ్ ది అంటే ఇది డోసేజ్ ఫార్మ్స్. సో ద bioavailability ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ అండ్ extent of absorption of a drug. The rate and extent of absorption of a drug from its dosage form into the systematic circulation. So here extent of absorption అనకపోయినా the rate and amount of drug అని అనొచ్చు. The rate and amount of drug from its dosage form into the systematic circulation. Okay, absorption అన్నా ఒకవేళ amount of drug అన్నా no problem. The rate and extent of absorption of drug or the rate and amount of drug from its dosage form into the systematic circulation. Systematic circulation ki కావాల్సిన absorption of drug or amount of drug, that one called as a bioavailability. And simple గా మనం ఏం చెప్పాలి, the rate and extent of absorption of a drug from its dosage form into the systematic circulation. Systematic circulation చేయాలి, మనం ఏం చేయాలి, systematic circulation చేయాలి. అంటే అసలు ఏంది ఫార్మకోకైనెటిక్ లో సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఏంటి, ద ఫస్ట్ వన్ ఈజ్ ద అబ్జార్ప్షన్, ద సెకండ్ వన్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్, థర్డ్ వన్ ఈజ్ ద మెటబాలిజం అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఎక్స్క్రియేషన్. దిస్ వన్ ఈజ్ సిస్టమాటిక్ సర్క్యులేషన్. సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఏం చేయాలి, మనము డ్రగ్ ని సిస్టమాటిక్ సర్క్యులేషన్ చేయాలి. డ్రగ్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ డైరెక్ట్ డ్రగ్ తీసుకుంటామా, ఏం తీసుకుంటాం, డోసేజ్ ఫామ్ తీసుకుంటాం. అంటే మన డిసీజ్ ఎంత ఉందో అంత డోసేజ్ ఫామ్ అని తీసుకుంటాం. అంటే 500 కావచ్చు, 600 కావచ్చు, 300 కావచ్చు, 200 కావచ్చు. అంటే సో అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ అంటే లోపలికి గ్రహించుకోవటం, అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇట్స్ డోసేజ్ ఫామ్ ఇంటూ ద సిస్టమాటిక్ సర్క్యులేషన్. అబ్జార్ప్షన్ అయితేనే కదా బ్లడ్ లోకి పోయేది. ఎస్ ఆర్ నో, అబ్జార్ప్షన్ అయితేనే బ్లడ్ లోకి పోతుంది. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఏ డ్రగ్ ఫ్రమ్ ఇట్స్ డోసేజ్ ఫామ్ ఇంటూ ఏ సిస్టమాటిక్ సర్క్యులేషన్. అంటే సిస్టమాటిక్ సర్క్యులేషన్ కోసం మనం ఏం చేయాలి, డోసేజ్ ఫామ్ రూపంలో ఉన్న డ్రగ్ తీసుకోవాలి, అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ తీసుకోవాలి, అప్పుడు సిస్టమాటిక్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పాలి, సింపుల్ గా డిఫైన్, ద రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఏ డ్రగ్
ఫ్రమ్ ఇట్స్ డోసేజ్ ఫామ్ ఇంటూ ఏ సిస్టమాటిక్ సర్క్యులేషన్. లేదంటే ద రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇట్స్ డోసేజ్ ఫామ్ ఇంటూ ఏ సిస్టమాటిక్ సర్క్యులేషన్. దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ బయోఅవైలబిలిటీ. సో ఇది సేమ్ గ్రాఫ్ టీ మ్యాక్సిమా అండ్ టీ మ్యాక్సిమా, సి మ్యాక్సిమా, ప్లాస్మా డ్రగ్ లెవెల్స్. అంటే ఏం చెప్తుంది? బయోఅవైలబిలిటీ, ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అని చెప్తున్నాం. సో సేమ్ లెవెల్స్ అనమాట. ఎంతైతే కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ప్లాస్మా లెవెల్ ఉంటుంది. సేమ్ టైం అనేది ఒక టైం రిక్వైర్డ్ పడుతుంది. సో ఒకవేళ ప్లాస్మా లెవెల్ కనుక డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైందంటే ప్లాస్మా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, టైం కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ వన్ టూ టైప్స్, అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ, రిలేటివ్ బయోఅవైలబిలిటీ. ద ఫస్ట్ వన్ అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ. మన బయోఅవైలబిలిటీ అనేది ఎట్లా చెక్ చేయాలి అంటే, బయోఅవైలబిలిటీ అంటే ఏం చెప్తున్నాం? ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంటున్నాం. అంటే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ప్లాస్మా అని చెప్తున్నాం. అంటే ప్లాస్మాలో డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందని చెప్తున్నాం. అంటే అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఎఫ్, అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఎఫ్. సో దిస్ అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఆఫ్ డ్రగ్ కంపారిజన్ ఆఫ్ ఇట్స్ బయోఅవైలబిలిటీ అపాన్ ఓవరాల్ అండ్ ఐవి. అంటే ఏం చేస్తున్నాం? అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీని మనం చెక్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐవి అడ్మినిస్ట్రేషన్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐవి అడ్మినిస్ట్రేషన్ అనేది రెండు తీసుకోవాలి. ఐవి డోస్ ఈజ్ ద సెలెక్టెడ్ యాజ్ స్టాండర్డ్. ఐవి అనేది స్టాండర్డ్ గా తీసుకుంటాం, ఓవరాల్ అనేది శాంపిల్ గా తీసుకుంటాం. ఎందుకు ఐవి స్టాండర్డ్ తీసుకుంటున్నాం, ఎందుకు ఓవరాల్ శాంపిల్ తీసుకుంటున్నాం? ఐవి ఎందుకు స్టాండర్డ్ తీసుకుంటున్నాం అంటే, ఈ రెండిట్లో ఏది బయోఅవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది? ఓవరాల్ కి ఎక్కువగా ఉంటుందా అంటే, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు అంటే నోటుకుండా తీసుకున్నప్పుడు, మన డ్రగ్స్ అనేది నోటుకుండా తీసుకున్నప్పుడు ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఓవరాల్ కి ఎక్కువగా ఉంటుందా, ఇంట్రావీనస్ కి ఎక్కువగా ఉంటుందా? ఇంట్రావీనస్ కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇంట్రావీనస్ కి ఎక్కువగా ఉంటుంది? సో దీస్ డోసెస్ ఫామ్ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, ఇంట్రావీనియస్ ఇంజెక్షన్స్. అంటే బ్లడ్ లోకి పోతుంది కాబట్టి దీని యొక్క ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బయోఅవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐవీకి బయోఅవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఓవరాల్ కి బయోఅవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటిని ఏం చేస్తున్నాం? ఐవీకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, బయోఅవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కానీ స్టాండర్డ్ గా తీసుకుంటున్నాం. ఓవరాల్ లో అనేది బయోఅవైలబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మనం శాంపిల్ గా తీసుకుంటున్నాం. ఈ రెండింటిని ఏం చేయాలి? కంపారిజన్ అనేది చేసుకోవాలి. అప్పుడు అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ అనేది వస్తుంది. అంటే అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఎఫ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ది కర్వ్ ఓవరాల్. అంటే ఏరియా అండర్ ది కర్వ్ ఓవరాల్, ఇది ఏరియా అండర్ ది కర్వ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్లాస్మా లెవెల్ ఎంత వచ్చింది, టైం అనేది ఎంత వచ్చింది. ఫస్ట్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు సేమ్ డ్రగ్ విత్ టూ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, సేమ్ డ్రగ్ విత్ టూ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏం చేయాలి? ఒకటే డ్రగ్ ని రెండు డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఏంటది? ఒకటి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్, ఒకటి ఇంట్రావీనియస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో అంటే అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఎఫ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ది కర్వ్, అంటే ప్లాస్మా లెవెల్, టైం, ఓవరాల్ ఇంటూ డోస్ ఐవి. అంటే డోస్ వచ్చేసి ఎంత తీసుకున్నాం? ఐవి డోస్ ఎంత తీసుకున్నాం? సేమ్ డోస్ తీసుకుంటాం. రెండింటికి ఓవరాల్ కి దానికి సేమ్ తీసుకుంటాం. డోస్ ఐవి డివైడెడ్ బై ఏరియా అండర్ ది కర్వ్ ఐవి, ఏరియా అండర్ ది కర్వ్ ఐవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఐవి అనుకోవచ్చు. అంటే ఏం చేస్తుంది? ఐవి వచ్చినప్పుడు ప్లాస్మా లెవెల్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు? డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లోకి పోయింది కాబట్టి ప్లాస్మా లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అబ్జార్ప్షన్ అయింది కాబట్టి ప్లాస్మా లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఐవి తీసుకున్నప్పుడు, ఇంట్రావీనియస్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ప్లాస్మా లెవెల్ ఎక్కువగా వస్తుంది, దానికి టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ప్లాస్మా లెవెల్ కొంచెం డిక్రీజ్ అవుతుంది, దాని టైం కూడా డిక్రీజ్ అవుతుంది. సో అంటే ఏం చెప్తున్నాం? సో ఎఫ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ది కర్వ్ ఏయుసి ఓవరాల్ ఇంటూ డోస్ ఐవి డివైడెడ్ బై ఏయుసి ఇంట్రావీనియస్, ఇంటూ డోస్ ఓవరాల్ అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎంత వేరియేషన్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఈక్వల్ టు ఏరియా అండర్ ది కర్వ్ ఓవరాల్ ఇంటూ డోస్ ఐవి అండ్ ఏరియా అండర్ ది కర్వ్ ఐవి ఇంటూ డోస్ ఓవరాల్. అంటే ఇట్లా ట్రయాంగిల్ ఇంటూ వైజ్ చూసుకోవాలా. ఏయుసి ఓవరాల్, డోస్ ఓవరాల్, ఓకే, ఏయుసి ఐవి, డోస్ ఐవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎంత వేరియేషన్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్డ్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, సో ద ఫస్ట్ టాబ్లెట్స్, క్యాప్సిల్స్, వాట్ ఎవర్ ఎనీ ఫార్మాసిటికల్ డోసెస్ ఫార్మ్స్ అనాలిసిస్, అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది మనం చేయాలి. అంటే క్వాలిటేటివ్ అంటే
హౌ మచ్ ఆఫ్ పర్సంటేజ్ ఎస్ఐ ఆఫ్ ఆస్పిరిన్, ఎస్ఐ ఆఫ్ ఇబోప్రోపిన్, ఎస్ఐ ఆఫ్ నెక్స్ట్ వాట్ ఎవర్ అనేది ఉన్నాయి. అంటే దానికి ఎస్ఐ పర్సంటేజ్ ఎంత ఉండాలి, స్టాండర్డ్ ఎంత ఉండాలి మనకి పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, 100కి 98, 97, 96 మినిమం టాబ్లెట్లో పర్సంటేజ్ అనేది ఉండాలి. సో దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మరి శాంపిల్ని దేంతో కంపారిజన్ చేసుకుంటాం, స్టాండర్డ్స్ ఉంటాయి. అట్లనే కెమికల్ ఇండస్ట్రీలో స్టాండర్డ్స్ ఉంటాయి, అంటే ఎటువంటి ఇంప్యూరిటీస్ లేని స్టాండర్డ్కి ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్కి వచ్చేసి 98% కాన్సన్ట్రేషన్ ఉంది, 98% ఉంది. అదే శాంపిల్కి చేసినప్పుడు ఎంత వచ్చింది, 96, 97 వచ్చింది. నో ప్రాబ్లం, +or-2 శాంపిల్స్ని ఆ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, మరి దిస్ వన్ ఈస్ ద బయాలజికల్ ఓరియంటెడ్, దస్ వన్ ఈస్ ద కెమికల్ ఓరియంటెడ్. బయాలజికల్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఐవి తీసుకోవాలి. బయోబిలిటీని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్రావీనియస్ డోసును తీసుకోవాలి. అంటే ఇంజెక్షన్స్లో అంటే న్యూరాన్స్కి, వీనస్ మీన్స్ నరాలకు ఎక్కిస్తాం కాబట్టి దీని యొక్క డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ప్లాస్మా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్కి ఏం జరుగుతుంది, కడుపులోకి తీసుకుంటాం, అది డిజింటిగ్రేషన్ కావాలి, డిజాల్యూషన్ కావాలి, అబ్జార్ప్షన్ కావాలి, అప్పుడు ప్లాస్మా కాన్సన్ట్రేషన్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఐవీకి కాన్సన్ట్రేషన్, ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఓవరాల్కి ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు దేంతో కంపారిజన్ చేయాలి, ఓవరాల్ని ఐవీతో కంపేర్ చేయాలి. అంటే ద సేమ్ డ్రగ్ విత్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్, ఐవీ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఎంత వేరియేషన్ వస్తుంది అనేది ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఏఈసి ఓవరాల్ అండ్ డోస్ ఓవరాల్, ఏఈసి ఐవి అండ్ డోస్ ఐవి. సో అబ్సల్యూట్ బయోఎఫ్ ఈక్వల్ టు ఎంత వేరియేషన్ వస్తుంది అనేది మనం చేసుకోవచ్చు. సో అబ్సల్యూట్ బయోబిలిటీ ఆఫ్ డ్రగ్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ది టోటల్ ఏరియా అండర్ ది ప్లాస్మా లెవెల్, టైమ్ కర్వ్స్ అపాన్ ది ఓవరాల్ అండ్ ఐవి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఈక్వలెంట్ డోసెస్ ఆఫ్ ది డ్రగ్. అంటే 2 ఈక్వలెంట్ డోసెస్ తీసుకొని విత్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు దాని యొక్క బయోలబిలిటీని ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దేనికి ఎంత బయోలబిలిటీ ఉంది, ఎంత వేరియేషన్ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఈస్ ద వన్ మెథడ్. అబ్సల్యూట్ బయోలబిలిటీ ఈస్ ద వన్ మెథడ్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్, ఐవి అడ్మినిస్ట్రేషన్. ద సెకండ్ వన్ ఈస్ ద రిలేటివ్ బయోలబిలిటీ, ఎఫ్ఆర్ మీన్స్ రిలేటివ్ బయోలబిలిటీ. అంటే ఏం చేస్తున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసినావు. ఒకటి ఐవి అడ్మినిస్ట్రేషన్ చేసినావు, ఒకటి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్. రిలేటివ్ బయోలబిలిటీలో ఏం చేస్తామంటే ఓన్లీ 1 అడ్మినిస్ట్రేషన్ చేస్తాను, అంటే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే తీసుకుంటున్నావు. అక్కడ 2 అడ్మినిస్ట్రేషన్ చేసినావు, ఇక్కడ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ చేసినావు. అంటే ఏం చేస్తున్నావు, ద స్టాండర్డ్ అండ్ శాంపిల్. అంటే ఏం చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ సస్పెన్షన్ అనేది తీసుకుంటున్నావు. మీకు ఫార్ములేషన్లో తెలుసు, ఫస్ట్ టాబ్లెట్స్, క్యాప్సిల్స్, సస్పెన్షన్స్, డ్రాప్స్, డిఫరెంట్ ఫార్ములేషన్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నావు, సేమ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ విత్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్. అక్కడ ఏం చేసినావు, సేమ్ డ్రగ్, ఓకే, సేమ్ డోస్ విత్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏం చేసినావు, ఓకే, సేమ్ డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్. దిస్ వన్ ఆల్సో 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్. అంటే ఏం చేస్తున్నావు, టాబ్లెట్స్ ఒక డ్రగ్ ని టాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నావు, ఒకటి సస్పెన్షన్ రూపంలో తీసుకుంటున్నావు. మరి టాబ్లెట్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే టాబ్లెట్ తీసుకుంటే ప్లాస్మా లెవెల్ ఎక్కువగా ఉంటుందా, సస్పెన్షన్ తీసుకుంటే ప్లాస్మా లెవెల్ ఎక్కువగా ఉంటుందా? సస్పెన్షన్ తీసుకుంటే ప్లాస్మా లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, సస్పెన్షన్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. జనరల్గా మనం చూడండి, ఏదైనా సరే మనం ఫ్రూట్స్ తినేటప్పుడు, యాపిల్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా తినేటం కంటే జ్యూస్ ఎక్కువ తీసుకుంటాం. ఎందుకు, సొల్యూషన్ రూపంలో ఉంటుంది, సస్పెన్షన్ రూపంలో ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ ఎక్కువగా జరుగుతుంది, ప్లాస్మా లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ప్లాస్మా లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేనా. సో సేమ్ ఓన్లీ సింగిల్ అడ్మినిస్ట్రేషన్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్, స్టాండర్డ్ సస్పెన్షన్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది సేమ్ డ్రగ్. అంటే ఏదైతే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ తీసుకుంటున్నామో విత్ బయోబిలిటీ అండ్ ఓవరాల్ స్టాండర్డ్. అంటే ఏం చేస్తున్నావు, ఒక డ్రగ్ తీసుకొని 2 డిఫరెంట్ ఫార్ములేషన్ తయారు చేసినావు. ఒకటేం తయారు చేసినావు, ఒకటి సస్పెన్షన్ తయారు చేసినావు, ఒకటి టాబ్లెట్ తయారు చేసుకున్నావు. ఒకటి టాబ్లెట్ తీసుకున్నావు, సేమ్ డ్రగ్ ని ఒకటి సస్పెన్షన్ తయారు చేసినావు, ఒకటి టాబ్లెట్ తయారు చేసుకున్నావు. ఈ 2 కూడా ఒకటే అడ్మినిస్ట్రేషన్ చేసినావు, ఏది ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చేసినావు. దేని యొక్క బయోలబిలిటీ ఎక్కువగా ఉంటుంది అంటే సస్పెన్షన్ కి బయోలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, ఈ సొల్యూషన్స్ కానీ సస్పెన్షన్ కానీ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దానికి సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ జరుగుతుంది. మీకు అంతకుముందు కూడా జరిపిన సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకు, సొల్యూషన్ కి సస్పెన్షన్ కి సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది.
లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి. అదే టాబ్లెట్ ఎలా ఉంటుంది, సాలిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దానికి సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే అది డిజింటిగ్రేషన్ కావాలి, డిజాల్యూషన్ కావాలి, అప్పుడు అబ్జార్ప్షన్ జరగాల. సస్పెన్షన్ ఏం చేస్తుంది, సొల్యూషన్ రూపంలో ఉంది, సస్పెండ్ రూపంలో ఉంటుంది, లార్జర్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో అంటే ఏం చేస్తున్నావు, అబ్సల్యూట్ బయాలబిలిటీలో ఏం చేసినావు, ఒకటే డ్రగ్ ఓకే 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్, ఒకటే డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్, ఒకటి ఓవరాల్ ఫార్ములేషన్ తయారు చేసినాం, ఒకటి ఇంట్రావీనియస్ ఫార్ములేషన్ చేసినాం, సేమ్ డోస్ తీసుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫరెంట్ చేసినాం, ఒకటి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చేసినాం, ఒకటి ఐవి అడ్మినిస్ట్రేషన్, సేమ్ డ్రగ్ ఓకే 2 డిఫరెంట్ ఫార్ములేషన్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, సేమ్ డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్. అంటే ఒకటి ఏం చేసినాం, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే టాబ్లెట్ తయారు చేసుకుంటున్నాం, ఇంకోటి ఇంజెక్షన్ రూపంలో తయారు చేసినాం. సేమ్ డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ తీసుకున్నప్పుడు ఏంది, ఎంత బయోవైలబిలిటీ ఉందని ఎంత ఉందని చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఓన్లీ సింగిల్ అడ్మినిస్ట్రేషన్, అక్కడ 2 అడ్మినిస్ట్రేషన్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది. అంటే ఏంది, సస్పెన్షన్ కూడా ఓవరాల్ అడ్మినిస్ట్రేషనే, సొల్యూషన్ కూడా ఓవరాల్ అడ్మినిస్ట్రేషనే, టాబ్లెట్ కూడా ఓవరాల్ అడ్మినిస్ట్రేషనే. అంటే ఈ రెండింటి యొక్క బయోవైలబిలిటీ ఎంత ఉంది అంటే 2 అడ్మినిస్ట్రేషన్ కూడా సేమ్ ఉన్నప్పుడు, ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు 2 ఫార్ములేషన్ దానికి స్టాండర్డ్ గా ఏది తీసుకుంటాం అంటే సస్పెన్షన్ ఆర్ సొల్యూషన్ అనేది తీసుకుంటాం. ఎందుకు, ఇవి సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే సొల్యూషన్ సస్పెన్షన్ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అబ్జర్ప్షన్ ఎక్కువ జరిగితే బయోవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎఫ్ఆర్ రిలేటివ్ బయోవైలబిలిటీ, ఏయుసి టెస్ట్ అంటే ఏదైతే టాబ్లెట్ తీసుకున్న టెస్ట్, అది ఏదైతే నెక్స్ట్ డోస్ టెస్ట్, ఏయుసి టెస్ట్ డోస్ టెస్ట్ శాంపిల్ తీసుకుంటాం అనమాట. ఇది స్టాండర్డ్ ఏంది సస్పెన్షన్. సో ఏయుసి స్టాండర్డ్, డోస్ స్టాండర్డ్. సస్పెన్షన్ అనేది స్టాండర్డ్ గా తీసుకుంటాం, ఏయుసి స్టాండర్డ్, డోస్ స్టాండర్డ్. మరి టెస్ట్ ఏం తీసుకుంటున్నాం, టాబ్లెట్ తీసుకుంటాం, ఏయుసి టెస్ట్ డోస్ టెస్ట్ తీసుకున్నప్పుడు ఎంత వేరియేషన్ వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఈస్ బయోవైలబిలిటీ, సింప్లీ the bioavailability means drug concentration in plasma drug concentration ఎంత ఉంటే దాన్ని ఏమంటారంటే బయోఅవైలబిలిటీ అంటారు. బయోఅవైలబిలిటీ అంటారు. సో బయోఅవైలబిలిటీలు ఎన్ని రకాలు ఉన్నాయి, అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ ఉన్నది, రిలేటివ్ బయోఅవైలబిలిటీ ఉంది. అంటే అసలు అబ్సల్యూట్ బయోఅవైలబిలిటీ దేనికి, రిలేటివ్ బయోఅవైలబిలిటీ దేనికి అంటే ఏంది, అసలు మనం తయారు చేసిన శాంపిల్స్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ యాక్యురేట్ గా ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం. అట్లా చూస్తాం. మరి స్టాండర్డ్గా ఏం తీసుకోవాలి, మరి స్టాండర్డ్గా ఏం తీసుకుంటాం, బయోవైలబిలిటీలో ఐవీని ఇంట్రావీనియస్ ని స్టాండర్డ్ గా తీసుకుంటాం, టాబ్లెట్స్ ని వీటికి మిగతా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే వాటిని శాంపిల్ గా తీసుకుంటాం. ఎందుకు ఐవీని స్టాండర్డ్ గా తీసుకున్నామంటే దట్ వన్ ఈస్ దట్ డ్రగ్ ఈస్ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, బ్లడ్ లోకి పోతుంది కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి స్టాండర్డ్ గా తీసుకుంటాం. అంటే ఏం చేయాలి, అబ్సల్యూట్ బయోవైలబిలిటీ అంటే సో సేమ్ డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్. అబ్సల్యూట్ బయోవైలబిలిటీ ఏం చేసినాం, సేమ్ డ్రగ్ సేమ్ డోస్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు దాని యొక్క ప్లాస్మా కాన్సన్ట్రేషన్ వేరియేషన్ ఏమైనా ఉందా అంటే ఉంటది, ఈ కంపల్సరీగా ఉంటది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఐవి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ఐవి. మరి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఇందుకు ఇది డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లోకి పోయింది కాబట్టి దీని ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఓవరాల్ తీసుకున్నప్పుడు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సో ఇది అబ్సల్యూట్ బయోవైలబిలిటీ. రిలేటివ్ బయోవైలబిలిటీలో ఏం చేస్తున్నాం, సేమ్ డ్రగ్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్ ఓన్లీ సింగిల్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఏం చేసినాం, సేమ్ డ్రగ్ సేమ్ డోస్ ఓకే 2 డిఫరెంట్ ఫార్ములేషన్స్ 2 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ డ్రగ్ సేమ్ డోస్ 2 డిఫరెంట్ ఫార్ములేషన్ బట్ ఓన్లీ సింగిల్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్, ద సస్పెన్షన్ ఆర్ సొల్యూషన్ అండ్ టాబ్లెట్స్ ఈ రెండింటి కంపారిజన్ చేసుకొని ఏం చేస్తాం, ఎంతైతే వేరియేషన్ వస్తుంది, ఎంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుందని తెలుసుకుంటాం. ఒకవేళ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ గనక ఎక్కువగా చేంజ్ అయితే సో ఆ శాంపిల్ ఏం చేస్తామంటే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తీసుకోము. ఎందుకు, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తయారు చేసిన టాబ్లెట్స్ లో ప్లాస్మా లెవెల్ తగ్గింది, సస్పెన్షన్ తీసుకున్నప్పుడు ఎక్కువైంది. మరి ఎందుకు తగ్గింది అంటే మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అంటే టాబ్లెట్ కనుక హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే డిజింటిగ్రేషన్ కాదు, డిజాల్యూషన్ కాదు, అబ్జార్ప్షన్ కాదు. సో అదే హార్డ్నెస్ యాక్యురేట్ గా ఉందనుకోండి, ఏం జరుగుతుంది, డిజింటిగ్రేషన్ యాక్యురేట్ గా ఉంటుంది, డిజాల్యూషన్ యాక్యురేట్ గా ఉంటుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది.
ఒకవేళ హార్డ్నెస్ తగ్గింది అనుకోండి, ఏం జరుగుతుంది, నోటు గుండానే దానికి అబ్జార్ప్షన్ అనేది జరుపుకుంటూ పోతుంది, కాబట్టి దాని ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అట్లా కూడా తగ్గవచ్చు. అందుకోసం ఏంటంటే సమ్ ఫిజియోకెమికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సమ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఐ మాలిక్యులర్ స్ట్రక్చర్ కనుక ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ఆ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఐ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉన్న డ్రగ్స్ తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అది ఎట్లా డిక్రీజ్ అవుతుందని నెక్స్ట్ క్లాస్లో చెప్తా. సో దీన్ని బట్టి అంటే సమ్ ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ని ఓరల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు సమ్ ఫిజియో కెమికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టివ్ చూపిస్తాయి కాబట్టి అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో అందుకోసం ఏంటంటే దాని శాంపిల్ గా ఈ సస్పెన్షన్స్ ని ఇంజెక్షన్ ని స్టాండర్డ్ గా అనేది తీసుకుంటాం. సో దిస్ వన్ ఈస్ ద బయోఅవైలబిలిటీ. The rate and extension of absorption of drug from its dosage form into the systematic circulation, or the rate and amount of drug from its dosage form into the systematic circulation, that one called as a bioavailability. అంటే సిస్టమాటిక్ సర్క్యులేషన్ కోసం తీసుకున్న డోసేజ్ ఫామ్ లో నుంచి డ్రగ్ ఏదైతే డోసేజ్ ఫామ్ వైజ్ గా తీసుకున్నామో ఎంత ప్లాస్మా లెవెల్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే బయోఅవైలబిలిటీ. బయోఅవైలబిలిటీ మీన్స్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ ఆర్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ప్లాస్మా అనేది ఉంటుంది. సో దిస్ వన్ ఈస్ ద pharmacokinetic parameters. So pharmacokinetic parameters is the 3 types: time for peak plasma concentration, second one peak plasma concentration C maxima, and area under the curve AUC. Next one bioavailability. Bioavailability is 2 types: absolute bioavailability and relative bioavailability అనేది ఉంటుంది. So this one is pharmacokinetic parameters.